చాలామంది ఎక్కువగా అడల్ట్స్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారు, సిక్స్ ప్యాక్ చేయడానికి కానీ, లేకపోతే కండలు పెంచడానికి కానీ, షేప్ కానీ. ఇలా చేయొచ్చు అంటారా? అసలు బయట దొరికే ప్రోటీన్ పౌడర్ సేఫేనా? చూడండి, ప్రోటీన్ అనేది ఒక మ్యాక్రోన్యూట్రియంట్, అంటే మనకి బాడీకి అవసరమైనది. వన్ ఆఫ్ ద అలాంగ్ విత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. మన 30% ఆఫ్ ద బాడీస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ నుంచి వస్తుంది. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బాడీకి యాక్చువల్లీ ప్రోటీన్ ఎంత కావాలి నార్మల్గా. సో ఆ క్యాల్కులేషన్ ఎలా ఉంటుందంటే 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్. అంటే సపోజ్ ఎవరైనా 50 kgs ఉన్నారు బాడీ వెయిట్, వాళ్ళకి ఒక కేజీకి 1 గ్రామ్ అంటే 50 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే, అంటే డైలీ రిక్వైర్మెంట్ వాళ్ళకి సరిపోతుంది. సో అది నార్మల్ రిక్వైర్మెంట్. అలాగని అథ్లీట్స్ ఎవరైతే ఉంటారో, అథ్లెటిక్స్లో ఉన్న వాళ్ళు, హై జంప్, రన్నింగ్ అవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళకి మేబీ ఒక 1.5 grams to 1.8 grams పర్ బాడీ వెయిట్ వాళ్ళకి నార్మల్. బట్ ఇప్పుడు ఏమవుతోందంటే కండలు పెంచాలని, బాడీలు పెంచాలని అలా ప్రోటీన్లు తాగుతూనే ఉంటారు. ప్రీ వర్కౌట్ అని, పోస్ట్ వర్కౌట్ అని, మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అని. అది ఎందుకు అవుతోందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ఎంత తాగాలో ఎంత తినాలో తెలియక. సెకండ్ ఏంటంటే మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయంటే ప్రోటీన్ తాగండి తాగండి అని చెప్తున్నారు, బట్ ఎంత తాగాలి ఎలా తాగాలి అనేది ఆ నాలెడ్జ్ లేక పాపం జనాలది కూడా అంత తప్పులేదు, తెలియక అలా చేస్తున్నారు. సో ఇలాంటి క్యాల్కులేషన్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ 70 kgs, ఐ థింక్ 70 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే డైలీ రిక్వైర్మెంట్ మీకు సరిపోతుంది అనమాట. అండ్ మేడం, మీరు చెప్పినట్టు బయట మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, కొనుక్కోండి అని చెప్పి సెలబ్రిటీస్తో కూడా చేపిస్తూ ఉన్నారు కదా. అసలు బయట దొరికే ప్రోడక్ట్స్ తీసుకోవడం సేఫే అంటారా? చూడండి, చాలా బ్రాండ్స్ ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని అంత బాగుండవు. ప్రోటీన్ మామూలుగా కూడా ప్రోటీన్ పౌడర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. అలాగని అందరూ అది అఫోర్డ్ చేయలేరు. కండలు పెంచుకోవాలనుకుంటారు, బట్ ప్రోటీన్ తాగేటప్పుడు వాళ్ళు అక్కడ ఎలాగైనా సేవ్ చేసుకుందామని చెప్పి లో క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కూడా యూస్ చేస్తున్నారు. సో ప్రోటీన్ అనేది ఎక్కడ ఒక ఫ్యాక్టరీలో, ఒక ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మనకి తెలియదు ఎలా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేస్తున్నారు, అందులో ఏమైనా యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా, అదర్ అడిటివ్స్ ఉన్నాయా. కొన్ని ప్రోటీన్ పౌడర్స్లో చెప్పడం ఏంటంటే కొంతమంది స్టెరాయిడ్స్ కూడా కలుపుతున్నారు అనేది తెలుస్తోంది. సో ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ అయినా వాడే ముందు మేక్ ష్యూర్ మీరు దాని గురించి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానిది ఎలాగైంది, ఏంటి వాళ్ళ సోర్స్, వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఆ కంపెనీ ఏంటి, దాని రివ్యూస్ ఏంటి, ఆ ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకోవడం, అడగడం 10 మందిని, ఆ రీసెర్చ్ చేసాక అండ్ గో ఫర్ అ గుడ్ క్వాలిటీ, గుడ్ బ్రాండ్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు చెక్ చేసుకోండి, అవి క్లీన్ అండ్ నీట్ ఇంగ్రీడియంట్సా కాదా అనేది. వే ప్రోటీనా, ప్లాంట్ ప్రోటీనా రెండు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఇప్పుడు ఉండట్లేదు, రెండు మంచివే. బట్ ఆల్వేస్ డూ యువర్ రీసెర్చ్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రోటీన్ డ్రింక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు ఎంత చెప్పానో దానికంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు యూత్ ఎలా చేస్తోందంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అంటే 2 grams పర్ కేజీ కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అలా అవ్వకుండా నేను చెప్పిన క్వాంటిటీ బట్టి తీసుకోవడం బెటర్. అండ్ గుడ్ క్వాలిటీ అండ్ లిమిటెడ్ క్వాంటిటీ, అంటే నార్మల్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్. అండ్ జ్యోతి గారు, మీరు చెప్పినట్టు తెలియని వాళ్ళు చాలామంది ఓవర్గా ప్రోటీన్ తీసుకుంటూ ఉన్నారు, దీనివల్ల కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళాక అది బ్రేక్ డౌన్ అవుతుంది, దాన్ని మెటబాలిజం అంటాం. అది మెటబలైజ్ అయ్యాక ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది, దాన్ని క్రియాటినైన్ అంటాం. ఆ క్రియాటినైన్ బ్లడ్లోంచి కిడ్నీస్లోకి వెళ్తుంది, కిడ్నీస్ దాన్ని ఫిల్టర్ అవుట్ చేస్తాయి. అది ఫిల్టర్ చేసాక అది వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఆ కిడ్నీస్ యూరిన్ త్రూ ఆ క్రియాటినిన్ని బయటకి తీసేస్తాయి. నార్మల్గా ఇది ప్రాసెస్ జరుగుతుంది. బట్ మీరు రోజు ఓవర్ ద క్వాంటిటీ మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఆ క్రియాటినిన్ అనేది కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది, మెటబలైజ్ అయినప్పుడు ఆ వేస్ట్ ప్రోడక్ట్ కూడా ఎక్కువ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కిడ్నీస్ ఏంటి, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఏదైనా కూడా మనం దాన్ని ఎక్కువగా పని మీద పెడితే ఎవరికైనా మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. అలాగే కిడ్నీస్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు అలా ఎక్కువ ప్రోటీన్ తిని అది క్రియాటినిన్ ఎక్స్క్రీట్ చేసి అలసిపోతుంది. సో దానివల్ల ఏంటవుతుందంటే కంటిన్యూస్గా క్రియాటినిన్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతున్నాయి. ఓవర్ ద కొంచెం టైం వరకు అయితే పర్వాలేదు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ ఇదే సేమ్ కంటిన్యూ అయితే కిడ్నీస్ విల్ గివ్ అప్ అండి. దానివల్ల క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అలాంగ్ విత్ దాట్ ఏంటంటే కొంతమంది తెలియక వాడతారు. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, జెనెటిక్గా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది, మీకు తెలియదు.
ఓకే, తెలిసినా తెలియకపోయినా మీరు తీసుకుంటున్నారు హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, ఆల్రెడీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి కొంతవరకు బికాస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. దాని మీద మీరు ఇంకా ప్రోటీన్ తీసుకొని పాపం ఇంకా వాటిని కిడ్నీని పని మీద పెడుతున్నారు, పని చేయిస్తున్నారు దాని చేత. సో Okay. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గివ్ అప్. సో అది జరుగుతుంది అనమాట. సో లిమిట్లో తీసుకోవాలి అండ్ నో యువర్ బాడీ, అది చేయాల్సిన పని మనం. జ్యోతి గారు